అమ్మా, జరిగిందంతా నీకు తెలుసు. ఇప్పుడు ఈ ఊరిని వదిలి నీకు దూరంగా వెళ్తున్నాం. మేము ఎక్కడికి వెళ్ళినా నీ ఆశీర్వాదం మాకు కావాలమ్మా. మమ్మల్ని దీవించు. అమ్మా, నేను అన్నయ్య సిటీకి వెళ్తున్నా. మళ్ళీ ఆయనతో కలిసి తూర్పు వెళ్లే రైల్లో మన ఊరికొస్తాం. నేనేదైనా తప్పు చేసుంటే క్షమించు. పరిస్థితులన్నీ చక్కబడే విధంగా మమ్మల్ని ఆశీర్వదించు. వెళ్ళొస్తామమ్మా. పదమ్మా. చనిపోయిన వాళ్ళందరూ దేవుడి దగ్గర ఉంటారమ్మా. ఈయన చాలా మంచి వ్యక్తి అమ్మా. పైగా మన పెద్దయ్య గారికి బాగా కావలసిన వ్యక్తి. ఈయన ఆశీర్వాదం కూడా నీకు కావాలమ్మా. అందుకే ఈయన ఆపారు. దండం పెట్టుకోమ్మా. సిటీకి వెళ్ళొద్దంటే రాధ వినదు. పోలీసులకు దొరకలేదు అంటే నాగరాజ్ సిటీలోనే ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఈ సమస్యను పరిష్కరించుకోవాలో అర్థం కావట్లేదు. అత్తా, అత్తా, ఆయన టౌన్లో ఉన్నారంట. మేము అక్కడికి వెళ్తున్నాం. నేను లేను కదా అని వేళకి మాత్రలు వేసుకోవడం మర్చిపోకు. వేళకు అన్నీ చేయమని సుబ్బులికి చెప్పాను. అదే అన్నీ చూసుకుంటుంది. అత్తా, తొందరగా వచ్చేస్తానని చెప్పినా నువ్వు అలా ఉన్నావేంటి? నువ్వు దిగులు పెట్టుకున్నావనుకో ఆయన వచ్చి నన్నే తిడతారు. ఆయన్ని కొడుకులా చూసుకోండి అని నీతో చెప్పారు కదా. నీ కొడుకు చనిపోయాడన్న విషయం తెలిసి నేనెంత బాధపడ్డాను. ఇక నుంచి నాలో నువ్వు నీ కొడుకుని చూసుకోవచ్చు. అత్తా, ఇన్ని చెప్పినా నువ్వు ఇంకా దిగులుగానే ఉన్నావు. అత్త, దాన్ని నువ్వు నవ్వుతూ సాగనంపితేనే అది సంతోషంగా వెళ్తుంది. వస్తావత్తా. అంటే దొంగతనం జరిగినప్పుడు అతని కొడుకు ఇంట్లో లేడా? ఉన్నాడు సార్, కానీ 1 minute. హలో, అర్జున్ హియర్. గుడ్ ఈవినింగ్ సార్. నేను జ్యోతిని మాట్లాడుతున్నాను. చెప్పు జ్యోతి. మేము సిటీకి రావాలనుకుంటున్నాం. నీకు నాగరాజ్ గురించి తెలుసు కదా. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు రిస్క్ తీసుకోవటం ఎందుకు? రాధ సంగతి మీకు తెలుసుగా. వాళ్ళ ఆయన కోసం సిటీకి తీసుకువెళ్ళకపోతే చచ్చిపోతానని గొడవ చేస్తుంది. దాన్ని ఆపలేము, అలాగని సిటీకి ధైర్యంగా రాలేము. పోనీ తప్పదు అంటే ఎస్కాట్ పంపిస్తాను. ఏమొద్దు సార్, రాధకి లేనిపోని అనుమానాలు వస్తాయి. ఎలాగైనా సిటీకి రావడం తప్పదు. మీకో మాట చెప్దామని కాల్ చేశాను. సరే, వచ్చే ముందు ఎలా వస్తున్నారో, ఏ టైంకి వస్తున్నారో నాకు ఇన్ఫార్మ్ చెయ్యి. నా జాగ్రత్తలు నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్.
అమ్మా రాధా, త్వరగా రామ్మా. వస్తున్నానన్నయ్య, ఆయనకి బట్టలు సర్దుతున్నాను. బయలుదేరదామా? అదేంటి మీరంతా అలా ఉన్నారు? జాగ్రత్త రాదమ్మా. ఏంటరా బాబు నువ్వు? నేనెక్కడికి వెళ్తున్నాను? ఆయన దగ్గరికే కదా. వెళ్ళి తాతగారిని చూసి ఆయనకి తగ్గగానే వచ్చేస్తాము. సుజాత, సీతమ్మతని జాగ్రత్తగా చూసుకో. వేళకి మంచి భోజనం పెట్టు. అలాగే. ఇదిగో వదినా, నేను ఊళ్ళో లేను కదా అని మీ అత్త చేత పనులు చేయించుకో. తాత, రేపటి నుంచి ఎక్కువ చుట్టూ తాగకు. రాంబాబుని ఇకనైనా దూడకి సరిగ్గా పాలుంచమని చెప్పు. సీను, సమయానికి నా మేకపిల్ల ఎక్కడికో వెళ్ళింది. నేను వెళ్ళడం అది చూడలేదు. అందుకే అది ఎక్కడో దాక్కుంది. దానికి ఇష్టమైన చీమ చింతాకు రోజు పెట్టు. ఎర్రబాబు, ఇల్లు జాగ్రత్త. అలాగే రాదమ్మా. అందరికీ అన్నీ చెప్పాను. ఇంకేం మర్చిపోయాను? మహాలక్ష్మి వాళ్ళు ఇప్పుడే ఊరెళ్ళారు కదా. వాళ్ళు వస్తే రాధ వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళిందని చెప్పండి. కృష్ణయ్య బాబాయ్, 4 రోజుల్లో మా ఆయన, నేను, తాతగారు అందరం వస్తాం. సరేనా? సరేనమ్మా. పదమ్మా. ఎవరు ఏమీ దిగులు పడకండి. మన రాధమ్మ మళ్ళీ మన పాత రాధమ్మలాగే తిరిగి వస్తుంది. మన రాధమ్మ కోసం ఊరంతా ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ దేవుడు ఇప్పటికైనా రాధమ్మను కరుణిస్తాడో లేదు. ఇంతసేపైనా ఒక్క ఆటో అయినా ఖాళీగా రావటం లేదు. అదే అర్థం కావట్లేదు బాబాయ్. నమస్కారం సర్పంచ్ గారు. ఈమె జ్యోతమ్మ కదూ? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఏంటండి అలా చూస్తారు? నేను కొటాల పక్కనున్న ఐదేపల్లి వాణ్ణే, కంసాల రంగయ్య కొడుకుని. నువ్వు రంగయ్య కొడుకువే? అవునండి, 10 ఏళ్ళుగా ఇక్కడే ఆటో నడుపుకుంటూ బతుకుతున్నానండి. నేను మీకు తెలియకపోయినా మీ గురించి నాకు బాగా తెలుసండి. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, తీసుకెళ్తాను. భలే సమయానికి వచ్చాను, లేకపోతే మా ఆటో వాళ్ళు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళండి. బాబు,
మేము ఉండటానికి ఏదైనా మంచి హోటల్కి తీసుకెళ్ళు. మీరు హోటల్లో ఉంటాం ఏంటండి? నాకు తెలిసిన ఓ మంచి గెస్ట్ హౌస్ ఉంది, అక్కడైతే మీ ఇంట్లో ఉన్నట్టుంటుందండి. బాబాయ్, హోటల్కి ఎందుకు? నేరుగా హాస్పిటల్కి వెళ్దాం. తాతగారిని చూడాలి కదా. ఏ హాస్పిటల్ కమ్మా? హెచ్సిఆర్ హాస్పిటల్కి. అలాగా, నేను చెప్పిన గెస్ట్ హౌస్ దానికి దగ్గరలోనే. మొహాలవి కడుక్కొని కొద్దిసేపు నడుము వాల్చి వెళ్ళొచ్చండి. పదండి అమ్మా, ఎక్కండి. ఇంతకాలానికి మా పక్కూరు సర్పంచ్ గారిని నా ఆటోలో దింపే భాగ్యం కలిగింది నాకు. నమస్కారం ఎస్ఐ గారు. నమస్కారం. రండి, నా జీప్లో వెళ్దాం. మీకెందుకులేండి శ్రమ? ఇందులో శ్రమ ఏముంది? జ్యోతి నాకు ఫ్రెండ్ లాంటిది. రాధా, ఆయన ఎవరో తెలుసుగా? ఆ నాగరాజును అరెస్ట్ చేసి నిన్ను సేవ్ చేసిన ఎస్ఐ గారు. నమస్తే అండి. నమస్తే. రండి. లగేజ్ తీసి జీప్లో పెట్టు. అలాగే సార్. సార్, రైట్ రా. ఏం టెన్షన్ పడుతున్నావు? అదే అదేం లేదు సార్. ఏ స్టాండ్ రా ఇది? లైసెన్స్ తీ. బాబు, అతనిది మా పక్కూరేనట. పొద్దున్నే వచ్చిన బేరం పోయిందని అలా ఉన్నాడు బాబు. సిటీలో చాలా మంది అలాగే చెప్తారు. జాగ్రత్తగా ఉండాలి. మీరు కూర్చోండి. వెళ్ళి లగేజ్ పెట్టు. అలాగే సార్. ఇదే నాకున్న ఏకైక ఆస్తి, మా ఇల్లు. రండి. అన్నయ్య, ముందు హాస్పిటల్కి వెళ్దాం. తాతయ్య గారిని చూడాలి. ఆయన చూస్తే గానీ నా మనసు స్థిమితపడదు. కాసేపు ఉండి స్నానాలు అవి చేసి వెళ్దామమ్మా. తాతగారిని చూసొచ్చాక చేయొచ్చు కదా.
పాపం వాళ్ళు అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఏమో. వెళ్దాం పదన్నయ్యా. అమ్మ రాధ, సిటీ హాస్పిటల్లో ఎప్పుడు పడితే అప్పుడు రానివ్వరమ్మా. వాళ్ళకు ఫోన్ చేసి ఎప్పుడు రమ్మంటారో టైం కనుక్కుని అప్పుడు మనం వెళ్దాం. నాన్నగారు చెప్పింది 100% కరెక్ట్. లోపలికి వెళ్దాం పదా. రండి. అదేంటి సార్, వాళ్ళు ఏకంగా పోలీస్ ఆఫీస్ ఇంట్లోనే మకం పెట్టినట్టున్నారు. మీరు అక్కడికి వెళ్ళలేరు కదా? శత్రువు దగ్గరికి మనం వెళ్ళలేనప్పుడు వాళ్ళని మన దగ్గరికి రప్పించుకోవడం తెలివైన పనిరా. ఒంటరిగా ఉన్నప్పుడు మనిషి అలర్ట్గా ఉంటాడు. అదే పోలీసు రక్షణలో ఉంటే కేర్లెస్గా ఉంటాడు. అప్పుడే దెబ్బ కొట్టాలి. సో అట్నుంచి నరుకు రావాలి. హలో. అలాగే, థ్యాంక్ యూ. హాస్పిటల్కి 4 గంటలకి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్దాం పదండి. ఇప్పుడా? ఇప్పుడా అంటావేంటి? అసలు నేరుగా హాస్పిటల్కి వెళ్దాం అంటే వద్దు అని ఇక్కడ తీసుకొచ్చారు. వచ్చి గంట అయింది. ఇంకా ఆగడం నా వల్ల కాదు. అది కాదమ్మా, బాబాయి ఎస్ఐ గారు బయటికి వెళ్ళారు కదా, వచ్చిన తర్వాత అందరం కలిసి వెళ్దాం. వాళ్ళని నేరుగా హాస్పిటల్కి రమ్మందాం. అది కాదే, మన ఎస్ఐ గారు చెప్పకుండా బయటికి వెళ్ళొద్దని చెప్పారు కదా. వెళ్తే ఏమవుతుంది? అసలు మనకి కాపలాలు ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఆయన నా నుంచి దూరం అయ్యి ఎన్ని రోజులైందో మీకు తెలుసు కదా. ఎప్పుడెప్పుడు చూద్దామా అని నేనుంటే మీరేంటి ప్రతిదానికి ఏదో ఒక కారణం చెప్తారు. నాకివన్నీ తెలీదు. మనం ఇప్పుడు వెళ్లాల్సిందే. సరే, అలాగే వెళ్దాంలే. ఒక్క నిమిషంలో వచ్చేస్తాను. అక్కడికి మనం 4 గంటలకు వెళ్ళాలి కదమ్మా. నిజమే, కానీ ఇప్పుడే దాన్ని బయటికి తీసుకెళ్ళకపోతే గొడవ చేస్తుంది. ఈ కాలనీ చివర్లో ఒక హాస్పిటల్ ఉంది. అక్కడికి తీసుకువెళ్ళి ఇక్కడ లేరని చెప్పి ఏదో ఒక విధంగా మేనేజ్ చేద్దాం. వెళ్దామా? పదమ్మా. నా నుండి తప్పించుకున్నావంటే నువ్వు చాలా లక్కీ అనుకున్నాను. బ్యాడ్ లక్. ఇంత సింపుల్గా వల్లో పడతావు అనుకోలేదు.